ఎలమందా ఎలమందా బాలయ్య అయితే బాలయ్య నువ్వు తప్పించుకొచ్చావు కదా మరి ఆ దెయ్యం ఏమైంది? వదిలిపోయింది. చెట్టు దగ్గర అప్పాలన్నీ మెక్కి దాన్ని వాడికి అంటగట్టేశాను. భలే మొగాడంటే నువ్వయ్యా బాలయ్య. నీలో నచ్చిందా? ఏం ఉరుకులెత్తించింది? అయితే బాలయ్య మళ్ళీ ఆ దెయ్యం మన దగ్గర రాదు కదా? ఆ పిల్లని సొమ్ము కింద మొట్ట చెప్పేశాను. అయితే చెట్టు మాత్రం అంత తేలిగ్గా వదులుతాడా? ఎట్టా వదులుతాడు? వాళ్ళకి డబ్బుకి ప్రాణానికి లంకిగా. అయితే బాలయ్య శెట్టి మాత్రం ఈ భూతాన్ని బరాయించుకుంటాడంటావా? ఏమన్నా చేసుకొని అంతేలే. ఆ దయ్యం మాత్రం మన్ని ఎలాగో వదిలిపోయింది. ఏమైతే మనకే. రాజా, నేను దయ్యాన్ని భూతాన్ని కాను, నీ వంటి దాన్నే. నిన్నే నమ్ముకొని నీ వెంటే వస్తున్నా. నన్ను ఆరడి చేయకు రాజా. నిలు. ఇంతగా బతిమాలుతున్నా పోతున్నావు కదూ? ఎలా పోతావు పో. రక్షించు తల్లి, రక్షించు, మా ప్రాణాలు దక్కించు. ఆలిని విడిచి పారిపోతే ఆపదలు ఇట్లాగే తరుముకుంటూ వస్తాయి రాజా. ఆడదంటే నీకంత బెదురెందుకయ్యా? గుళ్ళు మొయ్యమన్నానా, కోటలు పట్టమన్నానా? పెళ్ళాడి ఏలుకోమంటున్నా, అంతేనా? ఆడది సిగ్గు విడిచి అడిగినందుకైనా. మళ్ళీ మొదలు పెట్టావు? అయితే నేను వెళ్ళిపోతా. నన్ను ఒంటరిగా విడిచిపెట్టిపోవడం నీకు మర్యాదేనా? ఇది నీకు మర్యాదే? మర్యాదంట మర్యాద. నిన్నెంట తీసుకెడితే ఇంట్లో కాలట్నిస్తారా? నా మాటిని ఇంకెవరైనా చూసుకో. గుణం కావాలి గాని కులం దేనికి? కన్ను మనసు కలిస్తే కులం అడ్డు వస్తుందా? అదిగో నీ మాటగానే మా మాట స్వర్ణేవే. ఏంటదే? చూడబయ్యా చూడు, మా వాణి చూసిందంట, మనసైందంట. వద్దు ముర్రో అంటే పెళ్ళాడని పెనేసుకుంటోంది. ఏంటే హాయి బలం అంట? నువ్వైనా చెప్పవయ్యా. చెప్పన్నా, నిజంగా చెప్పు. అందమైన పిల్లవాడు కనిపిస్తే తప్ప మనసిచ్చి అన్నీ విడిచిపెట్టి తన కోసం వచ్చానే. ఒట్లు సత్యాలు పెట్టి ఆపదలు తప్పించుకుని ఇట్లా చేయడం న్యాయమేనా? ఇంతైన తర్వాత మా వాళ్ళు మాత్రం ఇంటికి రానిస్తారా? గట్టిగా మాట్లాడుతుంటే ఏమిటో అనుకున్నా. ఆలు మగడు సందు తగువేనా? అదేమిటయ్యో నువ్వు ఆవర్సగా దిగావు, మా వాడేమి ఎరగనట్టుంటే. ఆ తగు ఎప్పుడు అంతేనో, కొండల్లే ఎదిగి మంచల్లే విడిపోతుంది. మధ్య మనకెందుకు? పోదాంరా. ఏమిటయ్యా అలా గుంజుతా? రావయ్యా, ఉండవయ్యా, మా బాలయ్యతో చెప్పానారని. చెప్పవద్దు, చెయ్యవద్దు. తొంగి చూస్తే రంగం జడుతుంది. రా. ఇంతకు ఇవాళ మనకు నిద్రపోయే యోగం ఉందా? నేనేమన్నా వద్దనానా? వండుకో. చెవు కింద ఒకే రొద పెడుతుంటే ఎలా నిద్రపోయేది? భయం వేస్తుందా రాజా? నేను దయ్యాన్ని భూతాన్ని కానని చెప్పలా? చాలే, నిద్రపో. అమ్మా, అమ్మయ్యో, అమ్మమ్మా, అమ్మయ్యో, అమ్మా. కాళ్ళు నొచ్చుకున్నాయా? అవును, అన్నము నిలువ లేకుండా అడవిని పెట్టి తిరిగితే మరి ఏమవుతుంది? అమ్మో, అపచారం. చాలే. ఈ నట్టడవిలో ఉపచారానికి
నాకు నీవు నీకు నేనేగా, తప్పులేదులే. పతి చేత సేవ చేయించుకోనా? వద్దు. ఇప్పటికైనా నా మీద ఆ పాటి కనికరం కలిగింది. నాకదే 10,000. సరేలే, నా కళ్ళు మూసుకుపోతున్నాయి, నన్ను పండుకొని. అబ్బా అబ్బా, అమ్మయ్యో, అబ్బబ్బా అబ్బా అబ్బా. మళ్ళీ ఏమొచ్చింది? తలనొప్పి. అబ్బా తలనొప్పి. అబ్బా, ఇంతకే ఇంతకాలంతా? ఇప్పుడు ఎలా ఉంది? వెన్నెల కంటే చల్లగా హాయిగా ఉంది రాజా. ఇందుకేగా ఇన్నాళ్ళు కలవరించాను. ఎప్పటికీ ఇలాగే ఉండిపోదాం. నన్ను విడవవు కదూ? నా మాట విను. వింటూనే ఉన్నాగా, ఇక నుంచి నీవు నా మాట వినాలి. చూడు, అడివంతా నిద్రపోయింది, నీవు నిద్రపో. మాట్లాడితే మళ్ళీ తలనొప్పి వస్తుంది, సరేనా? నిద్రపో.